టీవీ49 న్యూస్ కి స్వాగతం. ఇచ్చిన హామీ మేరకు సామాజిక పెన్షన్లు 3000 పెంచిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు మరల రావాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆకాంక్షించారు. కపిలేశ్వరపురం మండలం అంగార గ్రామంలో గల శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సర్పంచ్ వాసా కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొని ప్రసంగించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 65 సంవత్సరాలుగా ఉండే వృద్ధాప్య పెన్షన్లు అర్హత వయసు సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే 60 సంవత్సరాలకు తగ్గించారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వివరించారు. ఈ విధంగా 5 సంవత్సరాల ముందు పెన్షన్ ఇస్తూ వృద్ధులకు మేలు చేస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందని ఎమ్మెల్సీ తోట అన్నారు. అలాగే అంగర కంట్రిక గ్రామాలలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు హయాంలో జరిగిన అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేపట్టిన అనంతరం జరిగిన అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని ఎమ్మెల్సీ తోట ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి, జెడ్పీటీసీ పుట్టాపూడి అబ్బు, ఆర్బీకే సలహా కమిటీ చైర్మన్ పుట్టా కృష్ణబాబు, తిరునాతి వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ ఎర్ర వీరన్నబాబు, కవల శ్రీనివాస్, కంట్రిక మాజీ సర్పంచ్ వంగా శ్రీనివాస్, గుడిమెట్ల రాంబాబు, వాసంశెట్టి వాసు, పి శ్రీనివాసరావు, పిఎస్సిఎస్ చైర్పర్సన్ గంగుమళ్ళ రాంబాబు, అధిక సంఖ్యలో పెన్షన్ లబ్ధిదారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన నరసింహ అబ్దుల్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వారు చక్కగా చెప్పారు పెన్షన్ గురించి. అభివృద్ధి గురించి కానీ ఎక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నా మరి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగేశ్వరరావు 3 సార్లు ఎమ్మెల్యే, ఆయన వచ్చి గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడాలన్నా, అంగరా కంట్రీగా సంబంధించినటువంటి గ్రామాల గురించి అభివృద్ధి గురించి మాట్లాడాలన్నా, అదేవిధంగా నువ్వు సంక్షేమం గురించి మాట్లాడాలన్నా, ఏ విషయం గురించి అయినా సరే మాట్లాడటానికి నీకేమన్నా ధైర్యం ఉంటే ఈ గ్రామం నడిగొట్టులో 2 గ్రామాల నడిగొట్టులో వచ్చి మాట్లాడదాం. నువ్వు ఎప్పుడంటే అప్పుడు సమగ్రంగా మాట్లాడుకుందా ఈ గ్రామంలో జరిగినటువంటి అన్ని పనులు మరేం పోట్లాడుకోవట్లేదు, పోట్లాడుకోకూడదు. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు తెలిసే విధంగా ఈ 2 గ్రామాలంటే హైదరాబాద్ జంటనగరో ఈ మండలానికి మరి అంగరా కంట్రిగా కూడా అదే విధమైనటువంటి గ్రామాలు. ఇక్కడ వచ్చి మనం కూర్చొని మాట్లాడుకుంటే మీరు 15 సంవత్సరాలుగా ఈ గ్రామానికి ఏం చేశారు చెప్పండి. ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటిది ఏ కార్యక్రమాలు జరిగిందని చెప్తాం. మీరు రావాలనేటువంటిది మీకు ధైర్యం ఉంటే రామని చెప్పేసి టైము డేటు మీరు నిర్ణయించండి. నాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదనేటువంటిది కూడా మీకు తెలియపడుతుంది. అదేవిధంగా కంట్రీ గ్రామంలో ఇది అంగర గ్రామం గురించి చెప్పాం. కంట్రీ గ్రామంలో పెన్షన్లో అప్పట్లో గతంలో ఉన్నటువంటి పెన్షన్లు అయితే 4